హైదరాబాద్ రాజకీయాల్లో మళ్ళీ గ్రేటర్ డ్రామా షురు అయింది. ఎప్పటి నుంచో ఊరిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు నగర మోగక ముందే భాగ్యనగర వీధుల్లో పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. పార్టీలన్నీ ఇప్పటికే క్యాలిక్యులేటర్లు, కులాల మ్యాప్లు, వాట్సాప్ వార్ రూమ్లు కూడా దుమ్ము లేపిన బయటకు తీశాయి. అయితే ఈసారి అసలు ట్విస్ట్ ఏమిటి అంటే మిత్రపక్షం అనే పదానికి బీజేపీ సరికొత్త డెఫినేషన్ చెప్పబోతుందట. నిన్నటిదాకా పక్కనే ఉండి మురిసిపోయిన జనసేనకు గట్టిగానే హ్యాండ్ ఇచ్చేలా ఉందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. దోస్తీ ముచ్చట ముగిసింది. ఇక అంతా మనదే. 2020 గ్రేటర్ ఎన్నికల్లో ఊహించని రీతిలో దూసుకొచ్చిన బీజేపీ అప్పటి నుంచి హైదరాబాద్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పాత బస్తీ నుంచి పటాన్ చెరువు వరకు కాషాయ జెండా ఎగరేయాలనే కలతో ముందుకెళ్తుంది. ఇదే ఊపులో మొన్నటి అసెంబ్లీ, నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భాగ్యనగరంలో తన ఓటు బ్యాంకును గట్టిగానే పెంచుకుంది. దీంతో ఈసారి జీహెచ్ఎంసీలో ఏపీలో కలిసిన కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి రచ్చలేపుతాయని, సీట్ల పంపకాలు కూడా జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఆశపడ్డారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్ లో కనిపించగానే సోషల్ మీడియాలో హైదరాబాద్ లో కూటమి ప్రభంజనం అంటూ పోస్టర్లు కూడా రెడీ అయిపోయాయి. కానీ బీజేపీ మైండ్ గేమ్ వేరేలా ఉంది. ఆంధ్రాలో ఫ్రెండ్షిప్ ఓకే బ్రదర్, కానీ హైదరాబాద్ కార్పొరేషన్ మాత్రం మాదే అన్నట్టుగా లోపల స్క్రిప్ట్ మార్చేసిందట. తాజా పొలిటికల్ గుసగుసల ప్రకారం బీజేపీ ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల సింగిల్ ప్లేయర్ గేమ్ ఆడాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ వార్త జనసేనకు చిన్న షాక్ కాదు, పెద్ద షాకే. ఎందుకు అంటే 2020 గ్రేటర్ ఎన్నికల్లో అప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధమైన జనసేన బీజేపీ పెద్దల మాట కోసం లాస్ట్ మినిట్ లో వెనక్కి తగ్గింది. పెద్దన్న కోసం త్యాగం మూడ్లోనే అప్పట్లో సైలెంట్ అయిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రాలో కూటమి సూపర్ హిట్ అయ్యి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం రేంజ్ కు వెళ్లడంతో హైదరాబాద్ లోనూ తమకు కనీసం ఓ 25-30 సీట్లైనా ఇస్తారా అని జన సైనికులు లెక్కలు వేసుకున్నారు. కానీ ఇక్కడే కమలనాథులు తమ పక్కా కమర్షియల్ లెక్కలు బయటకు తీశారు. ఇక్కడ వేరే పార్టీలకు స్పేస్ ఇస్తే మా సొంత క్యాడర్ గుస్సా అవుతుంది అంటూ, పైగా ఓట్లు చీలిపోతే లాభం పడేది కాంగ్రెస్, బీఆర్ఎస్ఏ అని బీజేపీ ఇంటర్నల్ మీటింగ్స్ లో తేల్చి చేసిందట. అంటే జనసేన పరిస్థితి ఇప్పుడు వచ్చిన వాడిని పంపించలేక, పోయిన వాడిని ఆపలేక అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ ఈసారి కూడా సర్దుకుపోదాం రా, పెద్ద ల్యాండ్స్కేప్ లో ఆలోచించాలి అంటూ సైలెంట్ అయిపోతారా, లేక తెలంగాణలో జనసేన ఉనికి చాటాలి అంటే ఫైట్ తప్పదు బాస్ అంటూ ఒంటరిగానే బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జనసేన నిజంగానే ఒంటరిగా పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తుంది. ఈ ముగ్గురు ఉదండుల మధ్య జనసేనకు మైక్ దొరుకుతుందా, లేక కేవలం సోషల్ మీడియా పోస్టర్లకే పరిమితం అవుతుందా అన్నది మిలియన్ల డాలర్ల ప్రశ్న. ఏదేమైనా గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాగా మించిపోయేలాగా ఉన్నాయి. ఇక మిగిలింది ఒకటే, కూటమి ఉందా లేదా జనసేనకు బీజేపీ సారీ చెప్పిందా అన్న సస్పెన్స్ అధికారికంగా ఎండ్ కార్డ్ పడటం చూద్దాం. ఇక చూద్దాం మరి భాగ్యనగర్ బాద్షా ఎవరవుతారు.